తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా రాష్ట్రం నలుమూలలా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెప్పారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. త్వరలో 2 టీ ప్రైమ్ అనే విధానాన్ని ప్రకటిస్తామన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం యాదాద్రి జిల్లాలో 400 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ను, రంగారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్ పార్క్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆయన. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ నెంబర్ 1 అని, ఏపీ తమ విధానాన్ని కాపీ కొట్టిందని అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చకు సమాధానంలో కేటీఆర్ అన్నారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని మరి ప్రపంచవ్యాప్తంగా పెంచే క్రమంలో చక్కటి పాలసీలు, చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు, పురోగమనశీల ప్రగతిశీల ఆలోచనలు, విధానాలు కూడా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పురోగమిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలు ఎవరు అని గమనిస్తే ఎస్సీ ఎస్టీలు ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నారో మన రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వారికి ఇచ్చే రాయితీలే మాకు కూడా ఇవ్వాలి అని వారు ఏదైతే అడిగారో వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు టీ ప్రైడ్, టీ ఐడియాతో పాటుగా టీ ప్రైమ్ అనే కొత్త పథకాన్ని కూడా తొందరలోనే ప్రవేశపెట్టబోతా ఉన్నామని చెప్పి వారందరినీ ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో వందలాదిగా ఆ ప్రాంతంలో కూడా ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు రావాలి, వేలాదిగా ఉపాధి అవకాశాలు రావాలనే ఉద్దేశంతో మరి కొత్తగా ఈ దండు మల్కాపూర్లో టీఐఎఫ్ ఏ తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ అయితే ఉందో వారి పేరు పెట్టి, దాంతోపాటు ఎస్ఎంఈ అని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ టీఐఎఫ్ ఎస్ఎంఈ గ్రీన్ పార్క్ పేరిట ఒక కొత్త పారిశ్రామిక పార్కు కూడా అంకురార్పణ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాన్ని కూడా తొందరలోనే మరి బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కాపీ కొడితే మన వెబ్సైట్లో మన లీగల్ సిస్టమ్కి సంబంధించిన మనం ఏదైతే ఒక విండో తయారు చేసి అందులో మరి ఈ లీగల్ సిస్టమ్కి సంబంధించిన అనుమతుల విషయంలో మనం ఏదైతే తయారు చేసామో ఇంటర్ఫేస్ని యథాతథంగా మనం టైపో ఉంటే ఒక మిస్టేక్ ఉంటే ఆ తప్పుతో సహా, అచ్చుతో సహా కాపీ కొట్టి మరి వాళ్ళు అక్కడ దించేశారు అధ్యక్ష. దాంతో మేము గట్టిగా సాఫ్ట్వేర్ సంస్థను నిలదీసి కేంద్ర మంత్రి గారికి కూడా నేను ఉత్తరం రాసినాను అధ్యక్ష. నీ దయనే ఊకోయే, నిన్నంటలేగా మీ దోస్తుని అంటున్నా అంటే నకల్ మారిని కోబి అకల్ చాయే అని అందుకే అంటా ఉన్నా అధ్యక్ష. వారు ఎట్లా తెచ్చుకున్నా సంతోషమే.